Hello everyone, welcome back to our channel Udaya Andhra Foods. Friends, ఈ రోజు మన రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దానికోసం ముందుగా ఒక కడాయిలో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పోపు దినుసులు, అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న 1 లేదా 2 పచ్చిమిర్చి, అలాగే ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్ వేసి ఈ వెజిటేబుల్స్ 50% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. డీప్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ముక్కలను ఇలా సైడ్కి జరిపి మధ్యలో బ్రేక్ చేసి పెట్టుకున్న 3 ఎగ్గులను వేసుకోండి. మీకు ఎగ్ ముక్కలు పెద్దవి కావాలి అని అనుకుంటే ఇలా వేసిన ఎగ్స్ని కొంచెం సేపు ఆగి స్లోగా కలపండి. లేదు ఇలా మొత్తం కలిసిపోవాలి అని అనుకుంటే వెంటనే మొత్తం బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ టమోటా సాసు, 1 స్పూన్ డార్క్ సోయా సాస్ వేసి బాగా కలపండి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. జస్ట్ ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి మొత్తం కలిసేలా బాగా కలపండి. ఇలా జస్ట్ మరో 2 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసి చివరిగా కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి సర్వ్ చేసుకోవడమే. చూడండి, స్ట్రీట్ స్టైల్లో చేసినట్లే వచ్చింది కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లోనే శుభ్రంగా హెల్తీగా చేసుకోవచ్చు. చివరిగా సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలను వేసుకొని తింటుంటే బయటికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. నచ్చిందా? అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.